జై శ్రీరామ్ అండి. ఇది ఆఫ్రికాలో వెజిటబుల్ మార్కెట్ అండి. చూడండి అంతా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటిది అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొద్దిగా లెంతీగా ఉంటుంది, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఎలా ఉంది కల్చర్ ఏంటి, ఏమేమి కూరగాయలు దొరుకుతాయి అన్నీ కూడా చెప్తానండి. వాళ్ళ మనుషులు కూడా ఎట్లా ఉన్నారో చూడండి. అంతా ఇక్కడ కొద్దిగా రెస్పెక్ట్ బాగా ఎక్కువ అండి. ఈ రవాండా కంట్రీ కొద్దిగా సేఫ్గా ఉంది, ప్లస్ బాగుంది. వేరే అదర్ కంట్రీలతో పోల్చుకుంటే ఈ చుట్టుపక్కల కంట్రీలు ఉన్నాయండి, అవి కొద్దిగా డేంజరు. ఇట్లాంటి షెడ్లు డిస్టిక్ ఒకటి ఉంటుందండి. ఈ డిస్టిక్ ఒకటి గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. మనం రైతులు అనుకోండి, మనం ఇక్కడ తెచ్చుకుని అమ్ముకోవచ్చు అనమాట అండి కూరగాయలు. అట్లా మన ఇదివరకు పూర్వకాలంలో సంతలు జరిగాయి కదండి, అట్లాగే సేమ్ ఒక వారానికి 2 రోజులు 3 రోజులు ఉంటుందండి. ఇలా తెచ్చుకుని అమ్ముకోవచ్చు. ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ చూసారండి, అన్నీ కుప్పల కింద పెట్టి అమ్ముతారండి. ఆల్మోస్ట్ చిన్న చిన్న వాళ్ళు అందరూ 100 200 ఇక్కడ కరెన్సీ అలా కొనుక్కుంటారు అనమాట. ఇప్పుడు మన కిలోలు కావాలితే కిలోలు కూడా ఇస్తారండి. కిలో వచ్చి ఉల్లిపాయలు దగ్గర దగ్గర వీళ్ళకి 1000 రూపాయలండి. అంటే మనకి 60 రూపాయలు 70 రూపాయలు పడుతుందండి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం. ఒకసారి అన్నీ చూపిద్దాం, ఏమేమి దొరుకుతాయి ఏంటి కూరగాయలు అన్నీ చెప్దామని మొత్తం అంతా వీడియో తీసి పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నచ్చితేనే చూడండి. చూడండి వెల్లుల్లిపాయలు అన్నీ దొరుకుతాయండి, అన్నీ ఫ్రెష్ అండి. ఏదన్నా సరే ఫ్రెష్గా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు కూడా చూడండి, దాని కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే అలాగ భూమిలోంచి పీకి తెచ్చినాయి అండి. అట్లా అట్లా ఉందండి అంతనే. చూడండి చాలా మొత్తం లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్నీ చెప్తాను, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నీ కూడా వివరిస్తానండి. అన్నీ ఎక్కువగా వీళ్ళు తినేదైతే క్యారెట్, క్యాప్సికం, టమాటా, ఉల్లిపాయలు కూడా చాలా తక్కువ అండి. ఒక కూరకు ఒక ఉల్లిపాయ వేసుకుంటారు అంతే, ఒక స్పూన్ ఆయిల్. ఇవి బీన్స్ అండి, బీన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇవేండి పచ్చిమిరపకాయలు, మనకులాగా ఉండవండి ఇక్కడ పచ్చిమిరపకాయలు. ఆ ఒక్క పచ్చిమిరపకాయ మనం తినలేమండి అసలు, అంత కారం, చాలా కారంగా ఉంటుంది. ఒక్క పచ్చిమిరపకాయ కూరలో వేస్తే మనం ఇంకా కారం కూడా ఏం అవసరం లేదండి. వీళ్ళ మసాలాలు గట్రా ఏం వాడరండి, కారం కూడా వాడరండి అసలు. కొద్దిగా ఆయిల్ వేసామా, ఒక ఉల్లిపాయ వేసామా, టమాటా వేసామా, క్యాప్సికం వేసామా, అందులో బీన్స్ వేసామా, ఇంక అంతే. అందులో కొన్ని నీళ్ళు వేసుకుని అదే తినేస్తారండి వీళ్ళంతానే. ఎక్కువగా గుమ్మడికాయలు కూడా బాగా ఎక్కువ తింటారండి. గుమ్మడికాయలు తింటారు, గుమ్మడికాయ ఆకులు తింటారు. తర్వాత మన కరపెండలో ఉంటుంది కదండి, కరపెండల దుంప ఆకులు కూడా తింటారండి వీళ్ళు. మిక్సీలో వేసుకుని అది రుబ్బుకుని దాన్ని కూర వండుకుని తింటారండి. ఈ లోకల్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని, నేను చూడడమే కాదు మీకు కూడా చూపిద్దామని, నలుగురు చూస్తారు కదా అని తీసానండి వీడియో. చూడండి, నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి. వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో ఏంటి ఆ పీపుల్ అంతా. చూడండి ఆ పాపని ఎట్లా కట్టుకుందో వెనకాల. వీళ్ళందరూ ఇంక ఇలాగ కట్టుకుంటారండి, చిన్న పాపల్ని ఎలా వెనకాల కట్టేసుకుంటారు. ఆ ఎండు చేపలు అన్నీ దొరుకుతాయండి మొత్తం అంతానే. ఈ చెప్పులు దగ్గర దగ్గర 5000 6000 అండి వీళ్ళ కరెన్సీ. అంటే మనకు ఒక 400 500 అట్లాంటి ప్లాస్టిక్ చెప్పులు. చాలామంది చెప్పులు లేకుండా జీవిస్తారండి అంత మొత్తం అంతా. చాలా పేద కంట్రీ అండి. వీళ్ళు మొత్తం రోజు అత్తమానం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేస్తే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 200 వస్తాయండి. వీళ్ళకైతే 3000 4000. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కేసుకుంటే 200 అండి. ఆర్మీ వాళ్ళు కూడా చూడండి, ఆర్మీ వాళ్ళు పండించుకున్న దాంట్లోంచి తెచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్ముతున్నారు చూడండి. డైరెక్ట్ షాపులకి ఇచ్చేస్తారంట. అలా అడిగాను. చూడండి అక్కడ ఏరియా కూడా ఎట్లా ఉంది ఏంటిదని చూస్తారని తీసానండి. ఈ బ్యాగులో ఏరియా అంతా, బ్యాగులో బెల్ట్లో ఇవన్నీ ఎక్కువగా ఆల్మోస్ట్ చైనా వస్తువులు ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ హ్యాండ్మేడ్ కూడా ఉంటాయంటండి, అక్కడ కూడా వెళ్తాను. ఈ షూలు అండి ఇదంతానే, షెడ్ అంతా మొత్తం షూలే. షూలు కొత్తవి దొరికితే యూజ్డ్ దొరుకుతాయండి ఇక్కడ. ఎలాంటి యూరోప్ నుంచి అట్లా తెచ్చేసుకుని యూజ్డ్ వన్, ఆ యూజ్డ్ కూడా తెచ్చుకొని అమ్ముతారండి ఇక్కడ. అంతగా మొత్తం నీట్గా చేసేసి యూజ్డ్ కూడా చాలామంది కొంటారండి. పాపం ఏం చేస్తారు, అంత పేదరికం ఇక్కడ. ఎట్లా ఉందో చూడండి అక్కడ మనుషులు ఎట్లా ఉన్నారో. ఈయన డేవిడ్ అని నాతో పాటు ఉంటారండి, ఈయన తీసుకెళ్లారు మార్కెట్కి నన్ను. అక్కడ ఎలా ఉందో ఏంటి చూపిద్దామని. చూడండి ఎట్లా ఉంది ఈ సైడ్ అదంతా. అవి టవల్స్లా కనిపిస్తున్నాయి కదండి, అవే కట్టేసుకుంటారు ఆడవాళ్ళు. ఈ పక్కనంతా కుట్టు మిషన్లు అన్నీ ఏమన్నా కాలితే ఎంబ్రాయిడింగ్ చేయించుకోవడానికి అండి, మామూలు కుట్టుకోవడానికి. చూడండి ఎన్ని మిషన్లు ఉన్నాయి చూడండి ఆ పక్కనే. మేమిద్దరం కలిపి వెళ్ళామండి మార్కెట్కి. అక్కడ ఎట్లా ఉంది ఏంటి ఏమేమి దొరికితే ఎక్స్ప్లోర్ చేద్దామని. చూడండి క్యాబేజీలు అంతా ఫ్రెష్గా ఉంటాయండి ఏదన్నా సరే. ఇవన్నీ రైస్ అండి, అక్కడ లోకల్ రైస్, తంజానియా అదర్ కంట్రీ నుంచి వచ్చిన రైస్ కూడా ఉంటాయండి ఇక్కడ. వీళ్ళ కెమెరా చూసి ఆర్డర్లో చూడండి ఎలా గొడుగు అడ్డు పెట్టేసుకుంటున్నారా.
రైస్ కూడా దగ్గర దగ్గర 1500, 2000. 2000 అంటే ఆల్మోస్ట్ మనకు రూ. 120, రూ. 130 అండి. మన సేమ్ రేషన్ బియ్యంలో ఉంటాయండి. అలా కూడా ఉండవండి. అలా లేకపోయినా సరే అంత కాస్ట్లీ అండి వీళ్ళకి రైసు. అందుకనే ఎక్కువ శాతంగా వీళ్ళు తినేది బీన్సు, ఈ మామూలుగా అరటికాయలు, ఇవైతే తక్కువ అండి. 200, 300 కిలో. అందుకని ఎక్కువగా అయ్యే తింటారండి. ఇలా సంపాదించుకునేది రోజుకి సంపాదించుకునేది 3000 అండి. ఆ 3000లో పిల్లల్లో దగ్గర దగ్గర 4, 5 పిల్లలు ఉంటారండి ఒక్కొక్కరికి. ఇంతమంది పోషించడం కష్టం కదండి. అందువల్ల అనుకుంటాండి ఇంకంతా తక్కువ రేటే కొనుక్కొని తింటారండి వాళ్ళంతా. ప్లాస్టిక్ అది మనకి దొరికితే డబ్బాలు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ కవర్ అన్నది, ప్లాస్టిక్ కవర్ అన్నది నిషేధం అండి. మనకి ఏ చిన్న అంటే కూరగాయలు ఏం కావాలన్నా సరే పేపర్ కవర్లోనే వేస్తారండి. ఓన్లీ పేపర్ యూజ్ చేసేది వీళ్ళు. కానీ మనకి ఏమైనా పెద్ద సంచి కావాలనుకున్నప్పుడు మన ఇంటికాడ నుంచి తెచ్చుకోవాలండి. ఇదంతా మామూలుగా ఏది అరటికాయలు మార్కెట్ అండి. అరటికాయల గెల కూడా ఒక్కొక్కటి ఇక్కడ 15,000, 20,000 అండి ఒక గెల వచ్చి. అంటే మనకి రూ. 1000, 1500 ఇట్లా పడుతుందండి. ఎక్కువ శాతంగా ఇవే తింటారండి అరటికాయలే. ఇంకా బీన్స్, రాగులు, జొన్నలు అన్నీ దొరుకుతాయండి. చియా సీడ్స్. వీళ్ళు తినేదంతా ఎక్కువ శాతంగా ప్రోటీన్ ఫుడ్డే తింటారండి. అన్నీ పప్పు ధాన్యాలు అన్నీ దొరుకుతాయండి. అన్నీ కూడా ప్రోటీనియే. తర్వాత మందులు లేకుండా పండించినవి కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి. అన్నీ చూపిస్తున్నాను చూడండి అట్లా ఏమేమి దొరుకుతాయి ఏంటి మార్కెట్లో అని. ఇది డిస్టిక్కి, ప్రతి డిస్టిక్కి ఒకటి ఉంటుందండి.